ఇంతకుముందు వీడియోలో మనము ఈ మ్ మంత్ వైస్ ఉన్న డేట్స్ ప్రకారం ఉన్నటువంటి సేల్స్ ఫిగర్స్‌ను ఇయర్లీ రిపోర్ట్ కింద ఏ విధంగా చేయవచ్చు అని మనం తెలుసుకున్నాం. అదే విషయాన్ని మనం ఇప్పుడు పివట్ టేబుల్‌ను ఉపయోగించి చేయవచ్చా? ఏ రకంగా చేయవచ్చు? అదే 30 సెకండ్స్ లోపల చేయగలుగుతామా? మీరు చేయగలుగుతారా? పివట్ టేబుల్‌ను ఉపయోగించి. ఓకే. ఏం చేయాలంటే ముందు ఏదైనా ఒక సెల్‌లోకి వెళ్ళాలి. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకుంటే డేటా అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్‌లో పివట్ టేబుల్ అనే ఆప్షన్ ఉన్నది. దాన్ని క్లిక్ చేసి డ్రాప్ డౌన్ ఫ్రమ్ టేబుల్ రేంజ్ అనే దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ పివట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అనేటువంటి డైలాగ్ బాక్స్ మనకు వచ్చేసింది. ఇప్పుడు దీనిలో న్యూ షీట్‌లో కావాలన్నా, ఎగ్జిస్టింగ్ షీట్ అయితే ఇక్కడెక్కడైనా మనము ప్లేస్ చూపెడితే అక్కడ వస్తది. కాదు మనకు న్యూ షీటే కావాలి. కాబట్టి న్యూ షీట్ ఓకే. ఇప్పుడు యాడ్ థిస్ టు డేటా టేబుల్ అనేది ఉంది కదా! మోడల్ అని ఉంది కదా! ఇది డేటా అనాలిసిస్‌కి పనికొస్తది. మనకు డేటా మోడల్‌కు యాడ్ అయితది. దీనికి కావాలనుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడేమైంది కొత్త షీట్‌లో పివట్ టేబుల్ ఓపెన్ అయింది. రైట్ సైడ్‌లో మనకు పివట్ టేబుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. అక్కడ టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. లెఫ్ట్ సైడ్‌లోనేమో పివట్ టేబుల్ ఉంది. దీనిలో మనం ఏం చేయాలి? ఈ డేట్ అనేది మనకు తీసుకొని దాన్ని మనము రోస్‌కు యాడ్ చేయాలి. అంటే రోస్‌లో డేట్ ఉండాలి. అప్పుడేమైతది రోస్‌లో డేట్ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు చూసారా? 2023, 2024 అని ఆటోమేటిక్‌గా ఇయర్‌గా కన్వర్ట్ అయింది. ఒకవేళ కన్వర్ట్ కాకుండా డేట్సే వస్తే, ఆ డేట్స్‌ను మనం ఇయర్‌లాగా గ్రూప్ జేసుకోవచ్చు. అంటే ఒక ఇయర్‌లో ఉన్నటువంటి మంత్స్ అన్నీ ఒక గ్రూప్ కింద చేరిపోతాయి. ఎట్లా అంటే రైట్ క్లిక్ జేసి గ్రూప్ బై ఇయర్ అంటే అయిపోతది. మరి ఇప్పుడు మనకు వాల్యూస్ కావాలి గదా! మనకు రెండోది ఈ డ్రాప్ డౌన్‌లో కిందికి పోతే మనకు వాల్యూస్ ఒస్తాయి. లేకపోతే ఇక్కడ సెర్చ్ కూడా జేయొచ్చు మనం సేల్స్. ఈ సేల్స్ అనే దాన్ని మనం ఏం జేయాలి? వాల్యూస్‌కి యాడ్ జేయాలి. ఆటోమేటిక్‌గా వాల్యూస్‌కి యాడ్ అయిపోయింది. ఈ రకంగా అంటే 2023లో 97,000, 2024లో 1,36,000 ఉందని చెప్తుంది. ఆ 2 సంవత్సరాలకు కలిపిన టోటల్ గూడా ఇక్కడ మనకొచ్చింది.